పచ్చని పొలాలపై సూర్యుడు ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు. 50 ఏళ్ల వయసున్న వినయపూర్వకమైన రైతు రామయ్య తన మట్టి ఇంట్లో ఉదయాన్నే మేల్కొంటున్నట్లు చూపించు. అతని భార్య లక్ష్మి మట్టిపొయ్యి మీద నీళ్లు మరిగిస్తుంది. బయట కట్టి ఉన్న గేదెలు దుమ్ముతో నిండిన దారి పచ్చని వరి పొలాలకు దారితీస్తుంది. రామయ్య తన పొలంలోకి నడుస్తూ వరి పంటను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతను మొక్కలతో మృదువుగా మాట్లాడుతాడు. అతను కలుపు మొక్కలను చేతితో తొలగిస్తాడు. మండుతున్న ఎండలో అతని ముఖం మీద చెమట కారుతుంది. సమీపంలోని పొలాల్లోని ఇతర రైతుల వైపు చేయి ఊపుతూ ఉంటాడు. చిన్న గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్న పిల్లలు, వేప చెట్టు కింద కూర్చుని రాజకీయాల గురించి చర్చిస్తున్న వృద్ధులు, కూరగాయలు అమ్మతూ సైకిల్ తొక్కుతున్న ఒక విక్రేత, తమ ఇళ్ల ముందు ముగ్గులు రంగోలి గీస్తున్న మహిళలు. ప్రశాంతమైన గ్రామీణ లయ. మేఘాలు మాయమవుతాయి. ఆకాశం కఠినంగా మారుతుంది. వారాలు వర్షం పడకుండా గడిచిపోతుంది. రామయ్య ఆందోళనగా పైకి చూస్తాడు. పొలంలో పగుళ్లు కనిపిస్తున్నాయి. బావి ఎండిపోవడం ప్రారంభమవుతుంది. గ్రామస్తులు కరువు గురించి గొనుగుతున్నారు. ఉద్రిక్తత పెరుగుతుంది. రామయ్య భుజంపై వెలిసిన టవల్ వేసుకుని పట్టణ బ్యాంకుకు వెళ్తాడు. రుణం పొడిగింపు కోసం అతను బ్యాంకు మేనేజర్ను మర్యాదగా అభ్యర్థిస్తాడు. మేనేజర్ తీవ్రంగా నిరాకరిస్తాడు. రామయ్య ఓడిపోయాడు కానీ విరిగిపోలేదు. బయటకు వెళ్తాడు. రాత్రిపూట మసకబారిన కెరోసిన్ దీపం కింద రామయ్య తన కుటుంబానికి ఖర్చులు తగ్గించుకోవాలని చెబుతాడు. అతని కొడుకు చదువు మానేసి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. రామయ్య తన కొడుకును చదువులో కొనసాగించాలని పట్టుబడుతున్నాడు. భావోద్వేగంతో నిండిన క్షణం. ఒక రాత్రి ఊహించని వర్షం కురుస్తుంది. రామయ్య పొలంలోకి పరిగెత్తుతాడు. వర్షం అతని ముంచెత్తుతుంది. పంటలు పుంజుకుంటాయి. గ్రామం చిన్న చిన్న భోగి మంటలు మరియు జానపద పాటలతో వేడుక చేసుకుంటుంది. గ్రామీణ స్థితిస్థాపకత యొక్క అందమైన క్షణం. ఓతకు సిద్ధంగా ఉన్న బంగారు పొలాలు. రామయ్య మరియు గ్రామస్తులు చేతితో పంటలు కోస్తున్నారు. ఆనందకరమైన కబుర్లు గాలిని నింపుతున్నాయి. పంట బాగానే ఉంది. రామయ్య కన్నీటితో నవ్వుతూ భూమికి, ఆకాశానికి, దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. రామయ్య కొడుకు పట్టణంలోని ఒక కళాశాలలో అడ్మిషన్ పొందుతాడు. ఆ కుటుంబం తమ గుడిసె బయట గర్వంగా కానీ భావోద్వేగంతో నిలబడి ఉంది. రామయ్య అతనికి చెమటతో పండించిన బియ్యాన్ని ఒక చిన్న సంచిలో బహుమతిగా ఇస్తాడు. రామయ్య తన పచ్చని పొలాలను మళ్లీ చూస్తున్నట్లుగా కళ్లలో ఆశతో దృశ్యం ముగుస్తుంది.